నెల్లూరు నగరం 44వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి దర్శి హరికృష్ణ మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దఫాలుగా 45 రూపాయలు పెట్రోల్ డీజిల్పై పెంచినది వాస్తవం కాదు. ఆనాడు వ్యాట్ పేరుతో ఖజానా నింపుకోవడం గుర్తుందా? కరోనా సమయంలో ఇతర రాష్ట్రాలు డీజిల్ పెట్రోల్ పై 10 రూపాయలు తగ్గిస్తే ఆనాటి ప్రభుత్వం 1 రూపాయి అయినా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తగ్గించిందా? నేడు అంతర్జాతీయ పరిమాణాలతో పెట్రోల్ డీజిల్ ధరలు తక్కువగా పెంచిన వైసీపీ నాయకులు ధర్నాలు రాస్తారోకోలు అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని, వారు తమ విలువలను దిగజార్చుకోవద్దని హితవు పలికారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో వైసీపీ ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్లో పెట్రోల్ డీజిల్ కొరత వల్ల కేంద్ర ప్రభుత్వం 3 రూపాయలు పెంచాలని చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వాలు 3 రూపాయలు లీటర్కి పెంచడం అనేది జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వైసీపీ నాయకులు ధర్నాలు, ప్రెస్ మీట్లు పెట్టి అని రెచ్చిపోవడం జరుగుతుంది. నేను ఒకటే అడుగుతున్నా ఈ వైసీపీ నాయకుల్ని, గత ప్రభుత్వంలో మీరు పరిపాలనలో ఎంత పెంచారు అని ఆత్మపరిశీలన చేసుకోవాలా. సుమారు మీరు ప్రభుత్వం ఎక్కిన వెంటనే 2 సంవత్సరాల లోపే 45 రూపాయలు ఈ రాష్ట్ర ప్రజల మీద బాధిన సంగతి మర్చిపోయారని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. ఒకసారి అదనపు వ్యాట్ అని చెప్పి 4 రూపాయలు పేద, బడుగు, బలహీన, మధ్యతరగతి జనాలపై మోపి వాళ్ళని బాధిన సంగతి మీరు మర్చిపోయారని నేను అడుగుతున్నా. మళ్ళీ రోడ్డు సెజ్జని చెప్పి 1 రూపాయి పెంచి ప్రజల యొక్క నడ్డి విరిచింది మర్చిపోయారని అడుగుతున్నా. రెండోసారి వ్యాట్ రూపంలో 4 రూపాయలు ఈ రాష్ట్ర ప్రజల మీద భారం వేశారని చెప్పి నేను అడుగుతున్నా. ఇవన్నీ మర్చిపోయి ఈ రోజు మీరు రోడ్డు మీదకి రావటం అనేది ఇది ఆశ్చర్యంగా ఉంది. మీరు చేసిన గతంలో మీరు వ్యవస్థల్ని ఏ విధంగా నాశనం చేశారో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ప్రపంచంలో యుద్ధ వాతావరణంలో ఈరోజు పెట్రోల్ డీజిల్ కొరత ఎంత ఉండేది అనేది అందరికీ తెలుసు. ప్రతి పేద ప్రజలకు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ అందరికీ తెలుసు. కానీ మీరు కావాలని చెప్పి ఏదో మేము ఉన్నామని చెప్పి తెలియజేయడానికి ఈరోజు రాస్తారోకోలు మరియు ధర్నాలు చేయడం అనేది ఇది చూసే వాళ్ళకి చాలా విడ్డూరంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గతంలో కరోనా టైంలో అన్ని రాష్ట్రాలు 10 రూపాయలు పెట్రోల్ మీద తగ్గిస్తే మీ ప్రభుత్వం ఎందుకు తగ్గలేదని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. ఆ రోజు ఎంతో ఇబ్బంది పడుతున్న ప్రజల మీద మీరు 10 రూపాయలు తగ్గించకుండా ఈ పక్క రాష్ట్రాల్లో 10 రూపాయలు తక్కువకి పెట్రోల్ దొరుకుతుంది. ఆ రోజు మీ నోళ్లు ఎక్కడికి పోయినాయని చెప్పి నేను అడుగుతున్నా. ఈ రోజు 3 రూపాయలు దేశ ప్రయోజనాల దృష్ట్యా పెంచిన దానికి మీరు ఈరోజు ఈ విధంగా రోడ్డు ఎక్కడం అనేది మీ యొక్క దుర్మార్గానికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాదు ఈ రాష్ట్రంలో ప్రజలు మర్చిపోలేదు. పోయిన మీ ప్రభుత్వాన్ని చూసి చాలా ఇబ్బందులు పడింది, ఎవ్వరూ మర్చిపోలేదు. ప్రజలకు బాగా తెలుసు ఏంటంటే ప్రపంచంలో ఇబ్బంది ఉంది, పెట్రోల్ డీజిల్ మీద కొరత ఉంది, దానివల్ల ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెంచాల్సి వచ్చిందని చెప్పి ప్రజలు బాగా అవగాహనలో ఉన్నారు. మీరు దీనివల్ల మీకు ఎంత కూడా ఉపయోగం లేదని చెప్పి మీ నాయకులకు తెలియజేస్తున్నాను. దయచేసి మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. గతంలో 45 రూపాయలు పేద మధ్యతరగతి ప్రజల మీద వేసి బాధిన సంగతి గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుక ఇటువంటి అర్థం లేని మాటలు, అర్థం లేని ప్రలాపనను ఆపేసి మీరు మేము ఉన్నామని తెలియజేయడానికి మాత్రమే ఈరోజు ఈ ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఈ ధర్నాలు చేస్తున్నారు. కనుక ఇవి ప్రజలు నమ్మే
పరిస్థితే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు దీన్ని ఇంతటితో ఆపుకుంటే మీకు విలువలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.